అబ్బబ్బబ్బబ్బా! ఈ టేస్ట్‌రా స్వామి! ఈ బగారన్నం ఇంత టేస్టీగా కుదురుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత టేస్టీ బగారన్నం మీరు మిస్ కాకుండా ఉన్నారంటే ఈ ఫుల్ రెసిపీ వీడియో అయితే చూసేసేయండి. ఇంక మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా బిల్ల. రెసిపీ చెప్పేసి ఒక డీస్ తీసేసుకోవాలి. మీరు డీస్ అంటారో ఏమంటారో నాకు తెలీదు. నేనైతే డీసే అంటాను అనమాట. దీంట్లో 1.5 గ్లాస్ అయితే నేను తీసుకుంటున్నాను రైస్ అయితే. మాకు ఇక్కడ దావత్ బిర్యానీ రైస్ దొరుకుతుంది కాబట్టి అదే తీసుకుంటున్నాను అనమాట. అదైతేనే బిర్యానీ చాలా బాగుంటుంది. 1.5 గ్లాస్ అయితే నేను కరెక్ట్గా మాకైతే ఇద్దరికి సరిపోతుందండి. అందుకే 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. మంచిగా 2-3 సార్లు కడిగేయాలి. మంచిగా పిసికే మాకండి రైస్ని. మామూలుగా అసలు కడిగినట్టు ఉండాలి. అలా కడిగితేనే మనకి రైస్ పగలదనమాట. ఒక 2-3 సార్లు మంచి కడిగేసి నానబెట్టేసేయాలి. ఇప్పుడు బిర్యానీకి ఒక పెద్ద వెడల్పాటి పాట్ పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేటప్పుడు మంచిగా ఫ్రీగా కలిపే విధంగా ఉండాలన్నమాట. దీంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ వేసేసుకోవాలి. ఆ స్పైసెస్లోనే మనకి రైస్ టేస్ట్ అనమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే మంచిగా వేసేసుకోవాలి. ఈ బగారా రైస్లోకి బ్యాచిలర్ స్టైల్లో మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనమాట. ఆ ఆనియన్స్లోనే ఉంది టేస్ట్ మొత్తం, బిర్యానీ టేస్ట్ మొత్తము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మనకి బిర్యానీ కలర్ఫుల్ రావాలన్నా, మనకి బిర్యానీ వైట్గా రావాలన్నా ఆనియన్స్లోనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత బ్రౌన్గా మనం కాల్చుకుంటామో ఆనియన్స్ని అంత టేస్టీగా వస్తుంది. బిర్యానీ అంత కలర్ఫుల్ కూడా వస్తుంది. ఇది మొత్తం బిర్యానీ మొత్తం ఆనియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా అని చెప్పేసి మాకండి. మాడిస్తే మనకి టేస్ట్ అంత బాగోదు. కొంచెం చూసారు కదా, ఇలా మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఒకసారి చెక్ చేద్దాము ఆనియన్స్ వేగాయో లేదో. చూసారు కదా, మీకు కెమెరాలో ఇలా కనిపించవచ్చు మాడిపోయినట్టు, బట్ మాడిపోలేదన్నమాట. అలా వేగితేనే ఆనియన్స్ బిర్యానీకి టేస్ట్. ఈ కలర్ వస్తే మనకి బిర్యానీ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను కదా, 1.5కి 3 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అలా అయితేనే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. అలా ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి కొంచెం వగరులాగా వచ్చేస్తుంది బిర్యానీ, అంత టేస్టీ ఉండదు. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగాలి. ఆనియన్స్లోకి మంచి దూరగా రావాలన్నమాట. అలా దూరగా వస్తేనే మంచిగా బిర్యానీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మంచిగా వేగించిన తర్వాత టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ వేసేటప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంతమంది ఆనియన్స్తో పాటే వేస్తారు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకముందు టమాటా ముక్కల్ని ఫ్రై చేస్తారు. ఇంకొంతమంది మరిగేటప్పుడు వాటర్ మరుగుతాయి కదా, అప్పుడు వేస్తారనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్, బట్ ఒకటే ఐటము డిఫరెంట్గా వేస్తారనమాట. దీంట్లోనే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా టమాటా ముక్కలు మంచిగా సాఫ్ట్ అయిపోవాలి. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలోకి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పెరుగు వేస్తారు, కొంతమంది వేయరండి. బట్ బిర్యానీలోకి పెరుగు వేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పెరుగు కూడా వేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే కొంచెం ఇరిగేలాగా వస్తుందన్నమాట. కొంచెం మంచిగా మిక్స్ చేసేయాలి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాలు తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం కారము, ఎక్కువ కారం అవసరం లేదు దీనికి. కొంచెం బిర్యానీ మసాలా, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. కొంతమంది ధనియాల పొడి, చికెన్ మసాలా, మొత్తం రకరకాల పొళ్ళు వేస్తారు, బట్ నేను ఏం వెయ్యను అనమాట. ఈ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి, ఇప్పుడు మనం ఇందాక 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్కి
3 గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. కొంచెం ఎందుకంటే కొంచెం పాత రైస్ అయితే 1కి 2 తీసుకోండి. అంటే నాది పాత రైసే కాబట్టి నేను 1కి 2 తీసుకుంటున్నాను. అంటే 1:30కి 3 గ్లాసుల వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు బిర్యానీ తగ్గట్టు వాటర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేస్తే మనకి మంచిగా మసాలాస్ మొత్తము వాటర్లో కలిసిపోతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే సాల్ట్ చెక్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసురు వచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. నాకైతే త్వరగానే ఎసురు అయితే వచ్చేస్తుంది. అంటే హాట్ వాటర్ తీసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనకి రైస్ కొంచెం పొడి పొడిగా రావాలి అన్నప్పుడు ఎసురు ఇలా వచ్చే ముందు 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి, సరిపోతుంది. అలా వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ రైస్ మనకి ఒక మెతుకు తగలకుండా వస్తుంది. ఆ ఒక్క చిటిక అనమాట. చూసారు కదా, నేను హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఇలా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు రైస్ నీళ్ళు లేకుండా మొత్తం వేసేసుకోవాలి. మనం ఇందాక 15 నిమిషాల ముందు నానబెట్టేసుకున్నాం కదా రైస్ని, ఇప్పుడు వేసేసుకుందాము. రైస్ మొత్తం వేసేసిన తర్వాత చక్కగా 2 నిమిషాలు మంచి మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండేసి, నిమ్మకాయ వేస్తే మనకి సాల్ట్ మొత్తం స్పైసెస్ వేసాం కదా, మంచిగా సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 10 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువ అయితే అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా ఎలా మంచిగా కుక్ అవుతుందో. స్మెల్ కూడా భలే ఉందన్నమాట. అసలు బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు చూసారు కదా, మనం ఆనియన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది బిర్యానీ కలర్ఫుల్గా రావాలన్నా, వైట్గా రావాలన్నా ఆనియన్స్ మనం ఎంత దూరంగా కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత కలర్ కూడా మంచిగా వస్తుంది బిర్యానీ కలరు. చూసారు కదా, మెతుకు అతుక్కోకుండా ఎంత పొడి పొడిగా రైస్ వచ్చిందో. ఇలా రావాలంటే ఈ చిన్న చిన్న చిట్కాని పాటించండి, మీకు కూడా పర్ఫెక్ట్ బిర్యానీ అయితే ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. బ్యాచులర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే మంచిగా టేస్టీ బిర్యానీ. చెప్పాను కదా, నేను బిర్యానీని రకరకాలు చేస్తూనే ఉంటాను. ఒకటే విధంగా రకరకాలుగా చేసుకుంటా ఉంటే మనకి టేస్ట్ చేంజ్ కూడా అవుతుంది. బిర్యానీస్ కూడా మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, 10 నిమిషాల తర్వాత దమ్ పెట్టేసాము. బిర్యానీ కూడా అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ నేను చికెన్ షేర్వా అయితే నేను చేస్తున్నాను బిర్యానీలోకి. అంటే ప్లెయిన్ బిర్యానీ కదా ఇది, ప్లెయిన్ బిర్యానీలోకి చికెన్ షేర్వా అయితే చాలా బాగుంటుంది. చికెన్ షేర్వా సలాడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే బాకీ. అసలు చాలా కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్కి ఆకలి వేసేస్తుంది అనమాట. మీకు కూడా ఈ బిర్యానీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ బిర్యానీ మిస్ అవ్వకుండా చేసుకొని తింటారు. చికెన్ షేర్వా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ షేర్ చేస్తాను మీకు. బాయ్ బాయ్ అండి. ఇంకో మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.